హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఫర్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ నుండి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఈ ఉద్యోగాలు చూసుకుంటే పర్మనెంట్ గా ఫిల్ చేస్తున్నారు. దీంట్లో మనం మెయిన్ గా చూసుకుంటే డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఎవరైనా సరే మాకు ఎక్కడిచ్చినా మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చేస్తాము అనే వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా అయితే చూసి అప్లై అనేది చేసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు కావాలి మాకు, సో ఏదైనా ఉంటే చెప్పండి అంటే నిన్న నైట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో 526 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఇక్కడ టాప్ లో ఐ బటన్ ఒకటి వస్తుంది, దాంట్లో కూడా పెడతాను. కావాల్సిన వాళ్ళు ఆ నోటిఫికేషన్ చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. 4 రోజుల సమయం మాత్రమే ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసి అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చింది అంటే ఇక్కడ వర్క్ లొకేషన్ బెంగళూరులో అయితే వర్క్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్ లో మనం సెలెక్ట్ అయితే. సో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ బెంగళూరులో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇలాంటి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు చెప్పాలి అనుకునే ప్రతి అభ్యర్థి ఈ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎంతమంది సపోర్ట్ అయితే చేస్తున్నారో దాన్ని బట్టి ఇలాంటి పర్మనెంట్ జాబ్స్ రిలీజ్ అయితే మీకు వెంటనే అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకా మన ఛానల్ ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, యాప్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు డైలీ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ టెస్ట్లు, అలాగే ఫ్రీగా బుక్స్ కూడా లభిస్తాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, డిప్యూటేషన్, అబ్జర్ప్షన్ బేసిస్ చేస్తున్నారు. సో మనకు కావాల్సింది ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ మెయిన్ గా మనం చూసుకుంటే 7వ ఉద్యోగము 8వ ఉద్యోగం ఉంది కదా, జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు. ఇవి రెండు చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ గా దీంట్లో మనం చూసుకుంటే లెవెల్ 6, లెవెల్ 3 అయితే ఇక్కడ శాలరీ ఇస్తారు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. 30,000 పైగానే వస్తుంది స్టార్టింగ్ లో ఈ ఉద్యోగానికి చేరితే. అలాగే ఈ ఉద్యోగంకి 25,000 పైగానే శాలరీ అయితే వస్తుంది స్టార్టింగ్ లో. ఇక్కడ మొత్తంగా ఈ జూనియర్ మేనేజ్మెంట్ పోస్టులు చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయి. క్లర్క్ పోస్టులు చూసుకుంటే 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్ లో జూనియర్ మేనేజ్మెంట్ 2 పోస్టులు, క్లర్క్ లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓబీసీ క్యాండిడేట్స్ కి ఒకటి ఇక్కడ రిజర్వ్ అయితే చేసి పెట్టడం అయితే జరిగింది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకే, సో దీనికి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఉద్యోగాల్లో మనం సెలెక్ట్ అయితే. సో ఇప్పుడు మనకు కావాల్సిన జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనము క్వాలిఫికేషన్ ఒకసారి గమనిస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్ యూజ్ చేయడం రావాలి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు పర్సనల్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్యూటర్ యూజ్ చేసేది రావాలి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే కంప్యూటర్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. డిగ్రీ ఉండి మీకు కంప్యూటర్ మీద అవగాహన అంటే కంప్యూటర్ యూజ్ చేయడం అవగాహన ఉంటే వాళ్ళందరూ ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు, మీకు ఉంటే పెట్టండి అని చెప్పి ఇచ్చాడు అంతే. డిజైరబుల్ అనేది మనకు కన్ఫర్మ్ ఏమీ లేదు. ఓకేనా, సో ఇదైతే మనకేం అవసరం లేదు. జస్ట్ మీరు డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ 2 ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోవచ్చు, జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలకి. దీనికి సంబంధించి సో ఇక్కడ మనం ఒకసారి బెనిఫిట్స్ గమనిస్తే డియర్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అదర్ అలవెన్సెస్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఒక్కవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రెంట్ వాళ్ళే కడతారు, అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వాళ్ళే కడతారు, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వాళ్ళే ఇస్తారు, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అలవెన్స్ వాళ్ళే ఇస్తారు, మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. సో అన్ని అలవెన్సెస్ అయితే దీంట్లో దక్కుతాయి. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఏదైనా అక్కడ రెంట్ తీసుకున్నారనుకోండి, ఆ రెంట్ కి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తారు. మీరు ఏదైనా ఆఫీస్ కి క్యాబ్ ఏదైనా వాడినారంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా కల్పిస్తారు. సో చాలా రకాల అలవెన్స్లు అయితే కల్పిస్తాయి. ఎందుకు అంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించి మనకు ఏజ్ చూసుకుంటే 30 ఏజ్ అయితే ఇక్కడైతే ఉంది. ఏదైతే జూనియర్ క్లర్క్ పోస్ట్ కి చూసుకుంటే 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి 35 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉంది. 35-30 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్,
ఓబీసీ క్యాండిడేట్స్ కి చూసుకుంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజ్ రిలాక్సేషన్ అన్నారు కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలన్నిటికీ. తర్వాత మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే మనకు బెంగళూరులోనే వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. మనకు దీనికి సంబంధించి ఏజ్ ఎప్పటిదాకా మనకు తీసుకుంటారు అంటే 9th August వీళ్ళు ఒక డేట్ అయితే పెట్టడం జరిగింది. అంటే మీరు డేట్ అనేది మాది 30 years అనేది దాటి 1 month అయిపోయింది. సో మనకి ఎప్పటి నుండి తీసుకుంటారు డేట్ అని చెప్పి డౌట్ ఉంటుంది కదా. 9th August 2020 వీరు పరిగణనలో తీసుకుంటారు మెయిన్ డేట్ గా. ఓకే, సో అప్పట్లోగా మీకు 30 years కన్నా తక్కువ ఉండాలి. ఓకే, దాని తర్వాత మనం దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా అంటే అప్లికేషన్ ఫీజు ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 200 రూపాయలు. అంటే మనకు లెవెల్ 9 కన్నా తక్కువ ఉద్యోగాలు కాబట్టి సో ఇక్కడ మనం అప్లై చేస్తుంది 200 రూపాయలు ఉద్యోగం ఫీజు అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీజు అయితే లేదు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జంప్షన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మిగతా అందరూ క్యాండిడేట్స్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 200 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మేము ఒక ఉద్యోగం కన్నా ఎక్కువగా ఉద్యోగాలకి అప్లై చేయొచ్చా అంటే ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒక ఉద్యోగం కన్నా ఎక్కువ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు, బట్ మీకు ఎగ్జామిషన్ సెంటర్ అనేది వేరే సెంటర్ వేస్తారు, ఒకే రోజు ఎగ్జామ్ అనేది పెడతారు. అలాంటప్పుడు మీరే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ విధంగా మేము ఏదైనా మీకు ఒకే రోజు ఎగ్జామ్ పెట్టి డిఫరెంట్ సెంటర్స్ పెట్టామంటే సో అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు సంబంధం లేదు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే 2 ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు, సపరేట్ గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ అని చెప్పి. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని నేను ఆల్రెడీ చదివి మీకు తెలుగులో చెప్తున్నాను. మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టుకి అప్లై చేయొచ్చు, బట్ ఇక్కడ ఒకే రోజు ఆ 2 పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ పెట్టారంటే మీకే ప్రాబ్లం అవుతుంది. ఆర్ మీకు డిఫరెంట్ సెంటర్ పెట్టినారంటే అక్కడికి ఇక్కడికి మీరే వెళ్లాల్సి ఉంటుంది. మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా వేస్తారా అంటే ఆ విధంగా వేస్తారా లేదా అనేది ఖచ్చితంగా మేము చెప్పలేము, బట్ మీరు చూసి అప్లై చేసుకోండి. కావాలంటే మీరు 2 ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ లో. ఓకే, సో దాని తర్వాత దీనికి ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని మనం చూసుకుంటే ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్షి టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ 3 రకాల టెస్టులు కూడా ఉంటాయి. సో టైర్ 1 టైర్ 2 ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. లెవెల్ 7 అండ్ అబోవ్ మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. మనము లెవెల్ 6 లెవెల్ 3 ఉద్యోగాలకు అప్లై చేశాం కాబట్టి మనకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకేనా, సో మనం అప్లై చేస్తున్నది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో అది లెవెల్ 6, క్లర్క్ పోస్ట్ లెవెల్ 3 కాబట్టి మనకు ఇక్కడ లెవెల్ 7 అండ్ అబోవ్ పోస్ట్లకు మాత్రమే ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి మనకు ఒక రిటన్ టెస్ట్ ఒక స్కిల్ టెస్ట్ ఇవి 2 ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మాత్రమే ఉంటాయి. దాని తర్వాత మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ కావాలి అంటే ఇది వెబ్సైట్ అయితే instem.res.in. సో ఇక్కడైతే మేము అప్డేట్ చేస్తామని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ చూసుకుంటే ఇంగ్లీష్ లో మరియు హిందీలో అయితే ఉంటుంది. మనకు రిటన్ టెస్ట్ ఒకటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. దాని తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ప్రాసెస్ మొత్తము వెబ్సైట్ ద్వారానే మేము అందిస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో instem.res.in ఈ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ ద్వారానే మీకు హాల్ టికెట్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తాము, అప్డేట్స్ అన్ని అక్కడే ఇస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ 9 ఆగస్ట్ 2020. ఓకే, సో 18వ తేదీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకు 9 ఆగస్ట్ ఓకేనా, 9 ఆగస్ట్ రేపు నెల 9వ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్పట్లోగా అప్లై అనేది చేసుకోవాలి. సో అప్లై చేయాల్సిన క్యాండిడేట్ చూసుకుంటే ఇది జాబ్ పోర్టల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీకు కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ డైరెక్ట్ అప్లై లింక్ అనేది ఇస్తాను. అది క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకేనా,
సో ఇది క్లిక్ చేసామంటే జాబ్ పోర్టల్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసామంటే మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫీజు కూడా లేదు, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇలాంటి ఉద్యోగాలకి అంటే ఎలాగో మనకు ఫీజు కూడా లేదు కొంతమంది క్యాండిడేట్స్ కి, ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే మాత్రం అప్లై చేసి ట్రై అయితే చేయండి. సో ఎగ్జామ్ ఫీజు మనం ఆల్రెడీ చూసాము, మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ కి, ఓసీ క్యాండిడేట్స్ కి 200 రూపాయలు ఉన్నాయి. సో 200 రూపాయలు మేము పే చేసి ట్రై చేస్తామంటే మాత్రం ట్రై చేయండి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవైతే. అలాగే అలవెన్సెస్ కూడా మీకు అయితే చెప్పడం జరిగింది, చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మాత్రం. దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు, రిటర్న్ టెస్ట్ అనేది బెంగళూరులో ఉంటుంది, మనకు వర్క్ లొకేషన్ కూడా బెంగళూరులోనే ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా instem.res.in లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలన్నా కూడా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే డైరెక్ట్ గా అడగచ్చు. వెబ్సైట్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించిన బ్రాంచ్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకు వెబ్సైట్ అయితే, దీనికి సంబంధించి ఇక్కడ డైరెక్ట్ గా మనం క్లిక్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. అప్లై మనము మొబైల్లో కూడా చేసుకోవచ్చు, సో చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లై చేయడానికి. నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ లో చూపించాను కదా, సో లింక్ ఏది అనేది. సో అది మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఉంటుంది లింక్, కింద మనం స్క్రోల్ చేసామంటే హౌ టు అప్లై లో డైరెక్ట్ లింక్ ఉంటుంది, మేము కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ క్లిక్ చేసామంటే మనం డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో, ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే ఉందో 18 వ్యాకెన్సీస్ పోస్ట్, సో అక్కడే దాని పక్కన మనం కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ అప్లై లింక్ అని ఉంది, అప్లై లింక్ మీద క్లిక్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మొత్తం 3 ప్రాసెస్ అయితే ఉంటుంది. సో లేడీస్ కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఈ పేమెంట్ అనేది రాదు. మీరు ఫస్ట్ సైన్ అప్ చేసి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అనేది రాదు, డైరెక్ట్ గా అప్లై అనేది అయిపోతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మూవ్ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసి మనము ఇక్కడ ఫస్ట్ సైన్ అప్ అనేది చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది, కొంతమంది పేమెంట్ అయితే ఉంది, నేను చెప్పిన క్యాండిడేట్స్ కి, లేని క్యాండిడేట్స్ కి పేమెంట్ అనేది రాదు, డైరెక్ట్ గా అప్లై అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. అప్లై అయితే చేసుకోండి ఉద్యోగాలకు సంబంధించి, ఓకేనా. సో చాలా మంచి ఉద్యోగాలు అనుకోవచ్చు, మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి. ఓకే, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు యాప్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్, అలాగే లేటెస్ట్ మనకు ఆన్లైన్ టెస్ట్లు, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, అలాగే స్టాండర్డ్ బుక్స్ కూడా యాప్ లో లభిస్తాయి. సో ప్రతి ఒక్కరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే విశాఖపట్నం జాబ్ సంబంధించి నేను ఐ బటన్ లో టాప్ లో ఇస్తాను. సో 526 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విమ్స్ నుండి అయితే రావడం జరిగింది. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి, 10th అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే అభ్యర్థులు ఆ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇస్తాను, చూసి అప్లై అయితే చేసుకోండి. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.